మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలపై హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. బ్యాలెట్ బాక్స్ లో ఉన్న రిజల్ట్స్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏప్రిల్ 2న ఫలితాలు రానున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్నారు రెండు పార్టీల నేతలు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ రిజల్ట్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపుపై రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2న జరిగే ఓట్ల లెక్కింపుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి అంతకుముందు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. గత ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఈసారి ఉప ఎన్నిక ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. 1439 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లు ఉండగా ఇద్దరు మినహా 1437 మంది ఓట్లు వేశారు. కాంగ్రెస్ నుంచి వన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అభ్యర్థి గెలవాలంటే 720 ఓట్లు రావాలి. మొదటి ప్రాధాన్యత ఓటులో అభ్యర్థుల గెలుపు నిర్ధారణ కాకపోతే ఎలిమినేషన్ పద్ధతి ప్రకారం విజేతను నిర్ధారిస్తారు. మున్సిపాలిటీలను సొంతం చేసుకోవడం, కాంగ్రెస్ లోకి ఇతర పార్టీ నేతల చేరికలు, సీఎం సొంత జిల్లా కావడం కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు ధీటుగా క్యాంప్ పాలిటిక్స్ నడిపింది కాంగ్రెస్. పాలమూరు జిల్లాలోని స్థానిక సంస్థల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా అన్నది సస్పెన్షన్ గా మారింది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల చేరికలు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎక్స్ అఫిషియో ఓట్ల సంఖ్య తగ్గడం బీఆర్ఎస్ కు మైనస్ అంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు క్రాస్ ఓటింగ్ భయం బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది. సొంత పార్టీపై విశ్వాసం లేక కాంగ్రెస్ కు మద్దతు పలకాలనుకున్న ప్రజా ప్రతినిధుల తీర్పు ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి పదవీ కాలం తక్కువే అయినా లోక్సభ ఎన్నికల ముందు జరగడంతో ప్రాధాన్యత ఏర్పడింది.